రంగారెడ్డి జిల్లాలో జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, అత్యాచార ఘటనపై జర్మన్ యువతి ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు? పాండిచేరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ జర్మనీ యువతిపై అత్యాచార ఘటన కలకలం రేపింది. ఆమె 25 సంవత్సరాల జర్మనీకి చెందినటువంటి యువతి. ఆమె హైదరాబాద్ లో ఒక స్నేహితులు ఉన్నారు. గతంలో హైదరాబాద్ కు చెందినటువంటి యువకుడు ఆ జర్మనీలో ఆమెతో పాటు అక్కడ చదువుకున్నాడు. సో అక్కడ ఏర్పడినటువంటి పరిచయం తోటి ఆమె హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ లో గత వారం క్రితం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అతని స్నేహితుడితో పాటు ఇక్కడ అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోనూ సరదాగా గడిపిన తర్వాత సోమవారం రాత్రి తిరిగి ఆమె జర్మనీకి ప్రయాణం అయింది. అయితే సిటీ మొత్తం తిరిగిన తర్వాత ఒక్కొక్కరిని తన ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్క అదే క్యాబ్ లో డ్రాప్ చేసుకుని పోతే చివరిగా ఆమె మీర్పేట వద్ద డ్రాప్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వైపుగా ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. సో ఎయిర్పోర్ట్ కి బయలుదేరినటువంటి టైంలో మామిడిపల్లి వద్దకు రీచ్ అవగానే కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆమె కారు సడన్ గా రోడ్డుపై ఆపి ఆమెపై ఆమె కారు నుంచి బయటికి లాగి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి క్యాబ్ తో పరారయ్యారు. అయితే ఆమె ఆ రాత్రి సమయంలో పోలీసుల్ని కాంటాక్ట్ అయింది. స్నేహితుల సాయంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని రెస్క్యూ చేశారు. ఆమెని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తారు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నారు. ఆమెని ఈ ఘటన పాల్గొన్నటువంటి ఒక అనుమానితుడిని ఆమె చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఒకరిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతని మీద విచారిస్తున్నారు. విచారించిన తర్వాత దీని మీద ఒక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. సో ప్రస్తుతానికి అయితే ఆమె జర్మనీ యువతి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఈ ఘటన సోమవారం రాత్రి అంటే నిన్న రాత్రి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఒక అనుమతిని మాత్రం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.